హల్లెలూయా అండి. ప్రైజ్ తలాడండి. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నానండి. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం అంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు దేవుడు, దేవుడే వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి అవతరించెనే. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆది యందు వాక్యం ఉండినండి, ఆదిలోనే ఉందండి వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉండి ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య ఉండెను. అందుకనే ప్రభు అంటున్నారు యోహాను సువార్త 12లో, తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారండి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శరీరేచ్ఛల వలనైనను మాంసేచ్ఛల వలనైన పుట్టిన వారు కారు. ఆయన శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము మహిమను కనుగొంటిమంటున్నారు. కాబట్టి నీవు మరి ఎవరు అని మరి యెరూషలేము నుండి యాజకులు లేవీయులందరూ వచ్చి మరి అడగటానికి భయపడ్డారండి. కాబట్టి మరి సాక్ష్యం ఇచ్చి అతడు ఎరుక కన్నాక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి ఎవ్వరును నీవని ఏలియావా అని అడగలేదు, ప్రవక్తవా అని అడగగా మరి కానని ఉత్తరం ఇచ్చెను. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగా ప్రభువుతో మరి త్రోవ సరళము చేయుటకు పంపబడిన వాడని ఎలుగెత్తి చెప్పిన ఒక శబ్దము కదండి. మరి నేను నీళ్లలో బాప్తిస్మ ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు అని మరి బాప్తిస్మ యోహాను చెప్తారు. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడను కాను అని మరి బాప్తిస్మ యోహాను చెప్పి మరి యేసు ప్రభువుకు బాప్తిస్మ ఇస్తారండి. మరి ప్రభా నా దగ్గర నువ్వు బాప్తిస్మ తీసుకుంటున్నావు ఏంటంటే ఇప్పటి వరకు ఇది కానియ్యి అని చెప్తారు. నేను మరి ఇప్పటి వరకు ఇది కానివ్వు, ఇప్పటికి ఇది జరగనివ్వు అని ప్రభు మరి బాప్తిస్మ యోహాను దగ్గర మరి తీసుకుంటారండి. కాబట్టి దేవుడు మన దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు లాంటి దేవుడు లేడండి ప్రపంచంలో. మన ప్రభువే దేవుడు అంతే, ఇంకా ఏ ప్రభువు లేరు. సూర్యచంద్రులను అన్నిటిని కలుగజేసిన వాడు, మరి భూమి పుట్టక ముందే ఉన్నటువంటి వాడు. మరి కాబట్టి ఆయనే అన్నిటిని సృజించి మనల్ని కూడా సృజించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని నాకు వేరుగా ఉండొద్దు, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలింపని తీగను తీసి పారవేయును, ఫలించు తీగను మరి ఎక్కువగా ఫలించినట్లుగా చేస్తున్నాడు మన ప్రభు. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు.